రజిత గారు ఇప్పుడు ఈ విషయాన్ని మనం చాలా క్లియర్గా చూశారు కదా. ఒకవైపు కవిత మాట్లాడిన విషయము, తర్వాత సురేఖ గారు కౌంటర్ ఇచ్చిన విషయము, ఈ నేపథ్యాన్ని అంటే విషయం లోపల అవినీతి ఆరోపణలు మహేందర్ రెడ్డి పైన ఉన్నాయి అనేదని స్పష్టత. అవినీతి అనేది వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందని అన్నట్ట, జరగలేదా, జరిగితే వాళ్ళు ఎందుకు కాపాడుకుంటూ వచ్చారు అన్ని సంవత్సరాలు డీజీపీగా అనేది సూటి ప్రశ్న వేశారు సురేఖక. దీనిపైన బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా చూడండి, చట్టం ఎవరికైనా ఒకేలాగా ఉంటుందండి. ఈ చట్టంలో లోపాలు ఉండవు. సరే, ఆయన డీజీపీగా చేసిన మాట వాస్తవమే. చేసినన్ని రోజులు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు. బట్ ఈ రోజు డీజీపీ గారి మీద రాపోలు భాస్కర్ గారు లక్షల కోట్ల సంపదను పోగేసుకున్నారని ఆయన చెప్తా ఉన్నారు కదండి. డీజీపీ పోస్ట్ అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద పోగు చేసుకున్నారని చెప్తున్నారు అతను. మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. గవర్నర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము. దాని మీద సానుకూలంగా స్పందించారు కూడా. అక్రమాలు 40 చేశాడు, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి ఆ వ్యక్తి. మరి అది కూడా మనము చాలా ఇంపార్టెంట్ గా తీసుకునే విషయం కదండి. తప్పకుండా తీసుకోవాలి. ఆధారాలు ఉన్నాయని ఒకటి రజిత గారు ఒక్క నిమిషము. రాపోలు భాస్కర్ ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, తను రిట్ పిటిషన్ వేసి సో దీన్ని ఆరోపించవచ్చు. దాంతో పాటు వచ్చేసి కవిత లిక్కర్ విషయం లోపల దందా చేస్తుంది, దౌర్జన్యం చేస్తుంది, ఇక్కడ అనేక పెట్టుబడులు కొల్లగొట్టేసింది అనేది బీజేపీ ప్రభుత్వం లోపల బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దానిపైన అసలు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి చర్యని తీసుకున్నారా? వాళ్ళ మీద కేసు వేస్తామన్నారు, పరువు నష్టం దావా వేస్తామన్నారు, డిఫమేషన్ చేస్తామని చెప్పేశారు, అనేక వార్నింగ్స్ ఇచ్చారు. దానిలో ఏ ఒక్కటన్నా జరిగిందా? చూడండి, వాస్తవాలకు దూరంగా ఎన్నైనా మాట్లాడొచ్చండి. ఎన్నైనా ఒక ప్రజా నాయకులు ప్రజల్లో ఉన్న వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వస్తాయి, అవినీతి ఆరోపణలు ఎన్నో వస్తాయి. వాటిని నిరూపించాలి కదండి. సెంట్రల్ లో ఉన్నది వాళ్ళే కదా, వాళ్ళు నిరూపించాలి కదా, దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి కదా. అంటే ప్రజా జీవితం లోపల ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న మహేందర్ రెడ్డి విషయంలో ఆరోపణలు అనుకున్నామా, నిజాలు అనుకున్నామా? నిజాలే అయితే మాత్రము మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని పెంచి ఎందుకు పోషించినట్టు? ఇలాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల? అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకెంతమంది ఉన్నారు? చూడండి, చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరండి. ఆధారాలతో సహా ఎవరు తప్పించుకోగలరు? ఎవరున్నా సరే చట్టానికి చుట్టాలండి. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చట్టానికి అతీతంగా పనిచేస్తుందా? అంటే మీ దగ్గర ఇప్పుడు ఆధారాలతోనే ఆరోపణ చేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళ ఆరోపణ చేసింది కాబట్టి మీరు ఆధారాలు వెతుకుతున్నారా? అతను బాజాప్తా ముందుకొచ్చి ఆరోపణ చేస్తున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చూపిస్తున్నాడు కదండి. లక్షల కోట్ల సంపదను పోగేసుకున్నాడు. డీజీపీ పోస్ట్ అడ్డు పెట్టుకుని అనేక లక్షల కోట్లు సంపాదించే సంపద విలువ పోగు చేసుకున్నాడని. వెరీ గుడ్ రజిత గారు. దీంట్లో ఒక డీజీపీ స్థాయిలో ఒక డీజీపీ స్థాయిలో ఉండే వ్యక్తి లక్షల కోట్లు కేటాయిస్తే మున్సిపల్ శాఖలో ఉన్న కేటీఆర్ ఎన్ని లక్షల కోట్లు వెనకేసినట్టు? దాంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్లు వెనకేసినట్టు? కవిత ముఖ్యమంత్రి కూతురుగా ఎన్ని లక్షల కోట్లు వెనకేసినట్టు? ఇదన్నీ ప్రజలు కనుక ప్రశ్నిస్తే దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? ప్రశ్నించవచ్చు, ఎన్నైనా ప్రశ్నించవచ్చు. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉన్నదా? జీవితంలో ఉండి ప్రతిరోజు ప్రజా జీవితంలో ఉండి ఇలా తెలంగాణను అగ్రగామిగా నిలిపి అనేక రంగాల్లో ఇలా తెలంగాణ అదే విషయం మాట్లాడదాము.